కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు తామే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు మెగా డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ఆ తప్పు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం కావద్దన్నారు. విద్యావంతులు ఆలోచించి ఓటేయాలని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో అలా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను విస్మరించి రాజకీయాలు మాత్రమే తమ ప్రాధాన్యత క్రమంలో టాప్ ప్రయారిటీగా తీసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత నెల రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 4,70,000 పైచిల్కున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు, గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది, దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు, ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు